మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది. కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలే కానీ చులకన చేసి మాట్లాడే రోగం మాత్రం పెరగకూడదు. నీకు అవసరమున్నా లేకున్నా ఒకేలా ఉండు. అవసరం కోసం నటించకు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానినెవరూ అమ్మలేరు, కొనలేరు. నువ్వు నడిచే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకం వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు ఖచ్చితంగా వినాలి. జీవితం ఏదీ మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. శృంగార జ్వాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. పవిత్రమైన స్త్రీ యొక్క భర్త ఈ మంటను ఆర్పలేకపోతే ఆ స్త్రీ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతుంది. మరియు ఈ ప్రత్యామ్నాయం పరాయి పురుషుడు కావచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.